ఉద్యోగానికి ఏం కావాలంట? మారు మనసు కావాలంట కదా. ప్రతి ఉద్యోగానికి ఏదో ఒక క్వాలిఫికేషన్ అడుగుతారు. అలానే ఇప్పుడు బాప్తిజం పొందాలంటే కావాల్సిన అర్హత ఏంటంటే మొదట మన మనసు మారాలి. మనసు మాత్రం అంటే ఏంటి గారంటే మన మనసులో ఉన్నటువంటి ద్వేషము, ఈర్ష, పగ, అసూయ, అవన్నీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిజం ద్వారా సమాధి చేయబడి నూతనమైనటువంటి మనసును ధరించాలి. బైబిల్లో ఒక ఆయన ఉంటాడు, గార్లీ సిమోన్ అని. అతను పేతురు దగ్గరికి వచ్చి ద్రవ్యం ఇచ్చి, అయ్యా నేను కూడా చేతుల నుంచి ప్రార్థన చేయ ఆత్మ దిగొచ్చినట్లుగా చేయండి అంటే పేతురు గార్లీ సిమోన్తో మాట్లాడాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, భక్తి చేస్తున్నావు, కానీ నీ హృదయం అనగా నీ మనసు దేవుని ఎదుగుతాడుగా దేవుడు వస్తాడు. అంటే అతను ప్రార్థనకు వస్తున్నాడు, కానీ అతనికి ఏం లేదు, మారు మనసు. బాప్తిజం అపోస్తలుల కార్యం మత్తయి సువార్త 3:6 ప్రకారము పాపములు ఒప్పుకోవాలి. మొదట మారు మనసు కావాలి. రెండోది ఏం కావాలంట? పాపములను మనము ఒప్పుకోవాలి. మన అపరాధములను మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. అయితే మనం ఏం చేస్తామంటే ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టము. అయితే బాప్తిజం పొందుతున్నటువంటి మరి చెల్లికి కానివ్వండి, ఇక్కడ కూర్చుని మనందరికి కానివ్వండి. రెండవదిగా మనం ఏం చేయాలంటే ఇక్కడ మనందరం కూడా పాపంలో ఉన్నటువంటి వారిని ఒకప్పుడు. అయితే దేవుని కృప ఏం చేసిందంటే పాపంలో నుంచి ప్రత్యేకపరిచి ఆయన సంఘంలో మనల్ని స్థిరపరిచింది. అయితే మనం ఏం చేయాలంటే మన అపరాధాన్ని, మన పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు మనం కనికరం పొందుతామని రాయాలి. మూడవదిగా బాప్తిజం పొందినటువంటి మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మత్తయి సువార్త 3:16 రాయబడింది. అంటే మనము బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేనికి పొందుకోవాలి? బాప్తిజం పొందుకున్న తర్వాత మనం ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి ఏంటనేది మన ఊహకు మనకు ఆలోచనకు అందదు, మన మానవ జనానికి అందదు. కాబట్టి కొన్ని ఆలోచనలు పరిశుద్ధాత్మ ఎలా ప్రార్థన చేసుకోవాలో, ఎలాగ మనం ఆరాధన చేయాలి, ఎలాగ వాక్యం చేయాలి, ఎలాగ జీవితాన్ని కొనసాగించాలి ఆత్మదేవుడు. కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని శోధనలు శరీర సంబంధంగా మనం ఆలోచన చేస్తే పడిపోతాం. కాబట్టి ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆ శోధనలు మనలను నిలబెడతాడు. ఇప్పుడు కూర్చున్న అందరికీ కూడా సమస్యలు ఇచ్చినా రాలేదమ్మా, ఇచ్చినా రాలేదు, శోధన ఇచ్చినా రాలేదు. మరి పడిపోకుండా ఇప్పుడు మీరు నిలబడ్డారంటే మీరు నిలబడాలి. మీలో దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి దేవుని ఆత్మ మిమ్మల్ని నిలబెట్టింది. అర్థమైందమ్మా, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆ తర్వాత రక్షణ పొందిన తర్వాత అపవాదిని నిన్ను శోధిస్తాడు. యేసుక్రీస్తు వారిని కూడా శోధించాడు. శోధించినప్పుడు యేసయ్య ఏం చేశాడు? వాక్యం ద్వారా వాడిని జయించాడు. ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటాను నీవు. నాలుగవదిగా ఏం చేయాలంటే వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదివినప్పుడు ఏం చేస్తాము, ఏం జరుగుతుందంటే ఆ వాక్యం నీలో ఉన్నప్పుడు అపవాదిని నువ్వు శోధించిన వాక్యం ద్వారా నువ్వన్నీ జయించు. కాబట్టి వాక్యము చాలా ప్రాముఖ్యం. ఆ తర్వాత ఇది ప్రాముఖ్యమైనది, చదవాలి మాట త్వరగా. అపోస్తలుల 2:41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్ము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. మీరు అపోస్తల బోధ యందును. ఫస్ట్ ఏంటంట అపోస్తల బోధ. నీకు ఏముండాలి? అపోస్తల బోధ. నీకు ఎంత బాప్తిస్ము తీసుకుంటావు, ఏ సంఘంలో బాప్తిస్ము తీసుకుంటావో ఆ కాపల బోధ మీద నువ్వు కట్టబడాలి. రెండవది సహవాసము. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరంటే నీకు సహవాసం అనమాట. నీకు ఏ సమస్య వచ్చినా, నీకు ఏ కష్టం వచ్చినా, నీకు ఏ బాధ వచ్చినా ఇప్పుడు నీకు ఒక సహవాసాన్ని దేవుడు ఇచ్చాడు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే నీకోసము ప్రార్థన చేస్తారు, నీకోసం ఉపవాసం ఉంటారు, నీకోసం కన్నీరు చేస్తారు. ఇప్పుడు దాకా నీకు సమస్యలు వచ్చినప్పుడు కుటుంబ బంధువులు ఇక నుంచి నీ సమస్య అంతా ఎవరితో చెప్పుకోండి, ఆత్మీయతండి. రెండవది నీకు ఇచ్చినటువంటి సహవాసం. ఇప్పుడు వీళ్ళందరూ నీకోసం ప్రార్థన చేస్తారు. నీకు ఏమేర్పడింది? ఇక్కడ ఒక సహవాసం ఏర్పడింది. దానియులు కూడా సహవాసాన్ని కలిగి ఉన్నారు కదా. షడ్రకు, మెషకు, అబేద్నెగో ఆయన వారితో సహవాసం. ఇంకా ఇప్పుడు బాప్తిజం పొందిన తర్వాత నీకు లోకంతో సహవాసం ఉంది. లోక సంబంధమైనటువంటి సహవాసాలు మనసుగా మనకు ఆత్మీయులతో మనం సహవాసం చేయాలి, పరిశుద్ధులతో మనం సహవాసం. లోకంతో సహవాసం చేస్తే ఏమవుతుందని అంటే నువ్వు చల్లారిపోతావు ఆత్మ. అందుకని ఆత్మీయులతో సహవాసం చేయడం వల్ల వీరి ద్వారా, ప్రార్థనల ద్వారా, వీరి కన్నీరు ద్వారా, వీరి ఆరాధన ద్వారా నువ్వు కూడా మరింత మన్నించబడతావు. మూడోది చదువమ్మా, రొట్టె విరిష్టయం. అంటే ప్రభు వాళ్ళని క్రమం తప్పకుండా నువ్వు తీసుకోవాలి. 4 నెలలు తీసుకోకపోతే ఏమైంది పాస్టర్ గారు అంటే దేవుడు
అంటే పాస్టర్ గారు లెక్క అడగడు అనుకోండి, దేవుడు ఖచ్చితంగా మనల్ని లెక్క అడుగుతాడు. అట్లాగని అయోగ్యంగా నువ్వు బల్ల తీసుకునేటప్పుడు బల్ల శుద్ధీకరించుకొని ఇప్పుడు వచ్చేటప్పుడు తమ్ముడితో అదే నేను మాట్లాడుతున్నాను. మనము ఉపవాసాలు ఉండాలి. ఎప్పుడు ఉపవాసం ఉండాలి? ప్రభు బల్ల తీసుకునేటప్పుడు 3 రోజులు ముందు మనం మీ మంది మన శాంతిలో ఆ క్రమం ఉంది. శుక్రవారం శనివారం శుద్ధీకరణ, అట్లా శుద్ధీకరించుకుని ఆదివారం మనం ప్రభు బల్ల కాబట్టి ప్రభు వల్ల ప్రాముఖ్యంగా తీసుకోవాలి. అది తీసుకోవాలి. 4వది ప్రార్థన. ఈ 4 అనుకోవాలి. మారు మనసు పొందిన తర్వాత వాడు సహవాసం ఉండాలి మీకు. 3వది రొట్టె ఇచ్చే అనుభవం ఉండాలి. 4వది ఎడతెగక ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. ఈ అనుభవాలు మీలో కనుక ఉంటే అపవాదిని ఎంత శోధించినా కూడా వాళ్ళు ఏం కనిపించగలరు. ఇప్పుడు మారు మనసు తీసుకుని బాప్తిసం పొందుతున్నాను. ఇప్పటిదాకా ఆయన కుమార్తె అంటే నేను దానిలో ఏమంటాడు? దానిలో నీవు బహుప్రియుడు అంటాడు. అంతకుముందు వరకు ప్రియుడే. ఇప్పుడు బాప్తిసం పొందుకున్న తర్వాత ఏమైపోయాడైనా బహుప్రియుడే. అతను అడిగితే నాకు ఆలస్యమైంది. ఇప్పుడు అడగంగానే దాన్ని వేగవంతంగా పూర్తి చేస్తాడు. ఎందుకంటే ఆయన రాజ్యానికి ఆయన రాకడికి నువ్వు ఆయన తప్పుకుంటాడు కాబట్టి అన్ని విధాలుగా ప్రభుని కనికరించి ప్రభు జీవిస్తాడు. కాబట్టి ఈ మాటలన్నీ మన హృదయంలో దేవుడు నీరు పెట్టినట్టుగా మార్చాడు. ఆశీర్వదించాడు. ఆమె చిన్న ప్రార్థన చేసుకుంటాం.